హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2026 గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. సాధారణంగా న్యూ ఇయర్ అంటే పార్టీలు, సెలబ్రేషన్స్ ఉంటాయి. కానీ మన సినిమా ఫ్యాన్స్కి మాత్రం అసలైన పండగ అంటే మన ఫేవరెట్ స్టార్స్ నుండి వచ్చే అప్డేట్స్. నిన్న జనవరి 1వ తేదీన సోషల్ మీడియా మొత్తం పోస్టర్ల జాతర జరిగింది అని చెప్పాలి. ప్రభాస్ స్పిరిట్ లుక్ నుండి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ స్వాగ్ వరకు, నాని జడలా గెటప్ నుండి అఖిల్ లెనిన్ లుక్ వరకు ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అసలు నిన్న రిలీజ్ అయిన పోస్టర్స్లో బెస్ట్ ఏది? ఎవరి లుక్ గూస్ బంప్స్ తెప్పించింది? సంక్రాంతికి రాబోతున్న సినిమాల అప్డేట్స్ ఏంటి? కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్కి ఈసారి డబుల్ ధమాకా దొరికింది. మొదటిది, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఫస్ట్ లుక్తో బ్లాస్ట్ చేశారు. ఆ పోస్టర్ చూసారా? ప్రభాస్ ఒంటి నిండా గాయాలతో ఉన్నా ఆ కళ్ళలో ఇంటెన్సిటీ మాత్రం మామూలుగా లేదు. పక్కనే హీరోయిన్ తృప్తి డిమ్రీ చాలా భయంగా డి గ్లామ్ లుక్లో కనిపించింది. సందీప్ వంగ మార్క్ వైలెన్స్ ఈ సినిమాలో పీక్స్లో ఉండబోతోందని ఆ ఒక్క పోస్టర్తో క్లారిటీ ఇచ్చేశారు. ఇక రెండోది, ది రాజా సాబ్. ఈ సినిమా రిలీజ్కి ఇంకా వారం రోజులే ఉంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా వస్తోంది. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న ఈ హారర్ కామెడీ కోసం కొత్త పోస్టర్ వదిలారు. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ గ్యారంటీ అనిపిస్తోంది. సో ఒకవైపు స్పిరిట్ మాస్, ఇంకోవైపు రాజా సాబ్ క్లాస్. ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ ముందే వచ్చేసింది. నెక్స్ట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ వచ్చి 13 ఏళ్లవుతున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ వచ్చింది. పోస్టర్లో పవన్ కళ్యాణ్ని చూస్తే అమ్మ బాబోయ్ ఏమున్నాడురా బాబు అనాల్సిందే. ఒక చేతిలో గన్, ఇంకో చేతిలో పాతకాలం నాటి రేడియో పట్టుకుని స్టైలిష్గా నిలబడ్డారు. ఆ స్వాగ్ చూస్తుంటే పాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగొచ్చినట్టు అనిపిస్తోంది. కేవలం ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ నుండి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఇది నిజంగా బెస్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్. ఇక అందరినీ బాగా షాక్కి గురి చేసిన పోస్టర్ ఏదైనా ఉంది అంటే అది మన న్యాచురల్ స్టార్ నానిదే. దసరా సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని మళ్లీ జతకట్టారు. సినిమా పేరు ది ప్యారడైజ్. మార్చి 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్టర్లో నాని లుక్ చూసి మెంటల్ వచ్చేసింది. కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని పొడవాటి జడ వేసుకుని, ఎస్ మీరు విన్నది కరెక్టే, జడ వేసుకుని ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు. మేకర్స్ దీనికి జడల్ జమానా అని క్యాప్షన్ ఇచ్చారు. నాని ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు, కానీ ఈ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దసరాకి మించిన మాస్ ఇందులో చూడబోతున్నామనిపిస్తోంది. హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా తగ్గేదేలే అంటున్నారు. విరూపాక్ష, సార్ సినిమాలతో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాతో వస్తోంది. సినిమా పేరు ది బ్లాక్ గోల్డ్. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో సంయుక్త మామూలుగా లేదు. ఒంటి మీద గాయాలతో ఒక చేతిలో గన్ పట్టుకుని ఫుల్ సీరియస్గా కనిపిస్తోంది. ఇది రెగ్యులర్ గ్లామర్ రోల్ కాదు, ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. సమ్మర్లో రాబోతున్న ఈ సినిమాతో సంయుక్త తన రేంజ్ని పెంచుకుంటుంది అనిపిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ కూడా వచ్చాయి. అఖిల్ అక్కినేని తన కొత్త సినిమా లెనిన్ పోస్టర్తో వచ్చాడు. చాలా రఫ్గా, ఇంటెన్స్గా ఉన్న ఈ లుక్ అఖిల్కి ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ ఇస్తుంది అనిపిస్తోంది. సూర్య, కోలీవుడ్ స్టార్ సూర్య కరుప్పు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ పోస్టర్తో వచ్చారు. రవితేజ, మన మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ వెరైటీనే. ఈసారి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫన్నీ టైటిల్తో ఒక పోస్టర్ వదిలారు. టైటిల్ చూస్తుంటేనే ఇది పక్కా ఎంటర్టైనర్లా ఉంది. తలపతి విజయ్. ఇక విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న జననాయగన్ పోస్టర్ కూడా ఫ్యాన్స్లో మంచి ఎమోషన్ని క్రియేట్ చేసింది. మొత్తానికి 2026 స్టార్టింగ్లోనే ఇన్ని అప్డేట్స్ వచ్చాయంటే ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర జాతర మామూలుగా ఉండదు. ప్రభాస్ మాస్, పవన్ స్వాగ్, నాని ప్రయోగం అన్నీ దేనికవే స్పెషల్. మరి నిన్న రిలీజ్ అయిన ఈ పోస్టర్స్లో మీకు బాగా నచ్చిన పోస్టర్ ఏది? ఎవరి లుక్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది? కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి.